శాంతి. ఈరోజు 4/3/26 మార్చ్ 4వ తేదీ. ఈరోజు అందరూ కూడా హోలీని జరుపుకోవడం జరుగుతోంది. హోలీ పండుగ అనంటే రంగుల పండుగ. బాబా యొక్క గుణాలు, శక్తులు, విశేషతలు వీటన్నిటి రంగులతో మనల్ని మనం రంగరించుకొని బాబా యొక్క సాంగత్యం యొక్క రంగులో ఉండేటువంటి ఈ పండుగ రోజు అందరికీ కూడా మరొకసారి హోలీ పండుగ శుభాకాంక్షలు. మరి సత్యమైన హోలీని ఎలా జరుపుకోవాలి అనేటువంటి వీడియోను కూడా మీరందరూ చూడగలరు. ఈరోజు బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, మనుష్యులను మేల్కొల్పడం, దారిని చూపించటం మీ పని. ఎంతగా మీరు దేహీ అభిమానులుగా ఉంటూ బాబా పరిచయాన్ని వినిపిస్తారో అంతగా కళ్యాణం జరుగుతుంది. మనుష్యులను మేల్కొల్పడం, దారిని చూపించటం మీ పని. ఎంతగా మీరు దేహీ అభిమానులుగా ఉంటూ బాబా పరిచయాన్ని వినిపిస్తారో అంతగా కళ్యాణం జరుగుతుంది. ఈరోజు ప్రశ్న: పేద పిల్లలు తమ ఏ విశేషతల ఆధారంపై షావుకార్ల కన్నా ముందుకు వెళ్ళిపోతారు? పేద పిల్లలు తమ ఏ విశేషతల ఆధారంపై షావుకార్ల కన్నా ముందుకు వెళ్ళిపోతారు? జవాబు: పేదల్లో దాన పుణ్యాలు చేయాలనే శ్రద్ధ చాలా ఉంటుంది. పేదలు భక్తిని కూడా చాలా లగనంతో చేస్తారు. సాక్షాత్కారాలు కూడా పేదవారికే జరుగుతాయి. షావుకార్లకు తమ ధనపు నశ ఉంటుంది. వారిచే పాపాలు ఎక్కువగా జరుగుతాయి. కావున పేద పిల్లలు వారికన్నా ముందుకు వెళ్ళిపోతారు. ఈరోజు పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. నీవు తల్లివి, తండ్రివి, మేము నీ పిల్లలము అని ఆ పరంపిత పరమాత్మని మహిమ చేస్తారు. ఇది చాలా సుస్పష్టమైన మహిమ. ఎందుకంటే తాను రచయిత. లౌకిక తల్లిదండ్రులు కూడా పిల్లల రచయితలే. పారలౌకిక తండ్రిని కూడా రచయిత అని పిలుస్తారు. బంధువు, సహాయకుడు అని ఎంతగానో మహిమ చేస్తారు. లౌకిక తండ్రికి ఇంత మహిమ ఉండదు. పరంపిత పరమాత్మ మహిమయే వేరు. బాబా జ్ఞానసాగరుడు, సర్వము తెలిసినవాడు అని పిల్లలు కూడా మహిమ చేస్తారు. వారిలో జ్ఞానమంతా ఉంది. ఈ జ్ఞానం శరీర నిర్వహణ కోసం నేర్చుకునే చదువు కాదు. వారిని జ్ఞాన సాగరుడు అని అంటారు. కావున తప్పకుండా వారిలో ఈ జ్ఞాన నాలెడ్జే ఉంటుంది కదా. ఇది ఏ జ్ఞానము? ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానాన్ని జ్ఞానము అని అంటారు. కావున బాబాలో మొత్తం జ్ఞానమంతా ఉంది. తాను జ్ఞానసాగరుడు, పతిత పావనుడు. కృష్ణుని ఎప్పుడు పతిత పావనుడు లేక జ్ఞానసాగరుడు అని అనరు. అతడి మహిమ పూర్తిగా వేరు. వీరిరువురు భారతవాసులే. శివబాబాకు కూడా భారతదేశంలో మహిమ ఉంది. శివ జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. కృష్ణుడి జయంతిని కూడా జరుపుకుంటారు. గీతా జయంతిని కూడా జరుపుకుంటారు. ఈ 3 జయంతులు ముఖ్యమైనవి. శివ జయంతి, కృష్ణ జయంతి, గీతా జయంతి. ఈ 3 జయంతులు ముఖ్యమైనవి. ఈ మూడింటిలో మొదటిది ఏది? శివునిదా, కృష్ణునిదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మనుషులు పూర్తిగా తండ్రిని మర్చిపోయారు. కృష్ణ జయంతిని చాలా అట్టహాసంగా ప్రేమతో జరుపుకుంటారు. శివ జయంతిని గూర్చి ఎవరికి అంతగా తెలియదు. అంత మహిమ కూడా లేదు. శివుడు వచ్చి చేసిందేంటి? అతడి బయోగ్రఫీని గూర్చి ఎవ్వరికీ తెలియదు. కృష్ణుని గూర్చి ఎన్నో విషయాలను వ్రాసేశారు. గోపికలను ఎత్తుకెళ్ళాడని, అల్లరి చేశాడని వ్రాసినప్పుడు ఆ సమయంలో జ్ఞానం శోభించదు కదా. ఎప్పుడైతే వృద్ధులుగా అవుతారో అప్పుడు జ్ఞానం వినిపిస్తారు. గీత కూడా కొంత సమయం తర్వాతనే వినిపించి ఉంటారు. శివుడు ఏం చేశాడో ఎవరికీ ఏమీ తెలియదు. అజ్ఞాన నిద్రలో పడుకొని ఉన్నారు. నా చరిత్రను గూర్చి ఎవ్వరికీ తెలియదు అని బాబా అంటారు. నేను వచ్చి ఏం చేశాను? నన్నే పతిత పావనుడు అని అంటారు. నేను వస్తాను. నేను వచ్చినప్పుడు నాతో పాటు గీత కూడా ఉంటుంది. నేను సాధారణమైన అనుభవజ్ఞం గల వృద్ధతనులోకి వస్తాను. శివ జయంతిని మీరు భారతదేశంలోనే జరుపుకుంటారు. కృష్ణ జయంతి, గీతా జయంతి ఈ 3 ముఖ్యమైనవి. రాముని జయంతి ఆ తర్వాత జరుగుతుంది. ఈ సమయంలో ఏవైతే జరుగుతాయో అవి ఆ తర్వాత పండుగలుగా జరుపుకోబడతాయి. సత్య త్రేతాయుగాల్లో ఈ జయంతులు ఏవి ఉండవు. సూర్యవంశీయుల నుండి చంద్రవంశీయుల వారసత్వాన్ని తీసుకుంటారు. ఇంకెవ్వరి మహిమ లేదు.
కేవలం రాజుల పట్టాభిషేకాన్ని జరుపుకుంటారు. ఈ రోజుల్లో అందరూ జన్మదినాన్నే జరుపుకుంటూ ఉంటారు. అది సాధారణమైన విషయమే కదా. కృష్ణుడు జన్మ తీసుకుని ఎదిగాక రాజధానిని నడుపుతాడు. అందులో మహిమ ఏదీ లేదు. సత్యత్రేతాయుగాల్లో సుఖమయమైన రాజ్యాలు నడుస్తూ వచ్చాయి. ఆ రాజ్యం ఎప్పుడు ఎలా స్థాపన అయిందో పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. పిల్లలు, నేను కల్పపు సంగమ యుగంలో వస్తాను అని బాబా అంటారు. కలియుగ అంతిమంలో ప్రపంచం పూర్తిగా పతితంగా అయిపోతుంది. సత్యుగ ఆదిలో ప్రపంచం పావనంగా ఉంటుంది. నేను తండ్రిని, నేను పిల్లలైన మీకు వారసత్వాన్ని కూడా ఇస్తాను. కల్పపూర్వం కూడా మీకు వారసత్వాన్ని ఇచ్చాను. కావుననే మీరు పండుగగా జరుపుకుంటూ వచ్చారు. కానీ పేరు మర్చిపోవడం వల్ల కృష్ణుడి పేరును వ్రాశారు. అందరికన్నా ఉన్నతమైన వాడు శివుడే కదా. మొట్టమొదటి వారి జయంతి జరిగిన తర్వాతే సాకార మనుషుల జయంతి జరుగుతుంది. ఆత్మలన్నీ వాస్తవంగా పైనుండే కిందికి దిగుతాయి. నేను కూడా అవతరిస్తాను. కృష్ణుడు మాతృగర్భంలో జన్మ తీసుకున్నాడు. అందరూ పునర్జన్మల్లోకి రావాల్సిందే. శివబాబా ఒక్కరే పునర్జన్మలు తీసుకోరు, కానీ వారు రావడం అయితే వస్తారు కదా. కావున ఈ విషయాలన్నింటినీ బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. బ్రహ్మ, విష్ణు, శంకర్లను త్రిమూర్తులుగా చూపిస్తారు కదా. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది, ఎందుకంటే శివునికి తన శరీరం లేదు. నేను ఇతడి వృద్ధ తనువులోకి వస్తానని వారే స్వయంగా తెలియచేస్తారు. ఇతడికి తన జన్మలను గూర్చి తెలియదు. ఇతడి అనేక జన్మల అంతిమ జన్మ ఈ జన్మ. కావున మొట్టమొదట శివ జయంతి పెద్దదో, కృష్ణ జయంతి పెద్దదో అర్థం చేయించవలసి ఉంటుంది. కృష్ణుడు గీతను వినిపించినట్లయితే మరి కృష్ణుడి జయంతి తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత గీతా జయంతి జరగాలి. ఎందుకంటే కృష్ణుడు పెద్ద పెరగాలి కదా. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. కానీ వాస్తవంగా శివ జయంతి తర్వాత వెంటనే గీతా జయంతి జరుగుతుంది. ఈ పాయింట్లను కూడా బుద్ధిలో ఉంచుకోవాలి. పాయింట్లు అయితే అనేకం ఉన్నాయి. నోట్ చేసుకోకుండా ఇవి గుర్తుండవు. బాబా ఎంతో సమీపంగా ఉన్నారు. వారు శివబాబాకు రథంగా ఉన్నారు. అయినా అన్ని పాయింట్లు సమయానికి గుర్తు రావడం కష్టమని వారు కూడా అంటారు. అందరికీ ఇద్దరు తండ్రుల రహస్యాన్ని అర్థం చేయించండి అని బాబా అన్నారు. శివబాబా జయంతిని జరుపుకుంటారు. వారు మరి తప్పకుండా వస్తారు కదా. క్రీస్తు, బుద్ధుడు మొదలైన వారు వచ్చి తమ ధర్మాలను స్థాపించారు కదా. వారి ఆత్మ కూడా శరీరంలోకి ప్రవేశించి ధర్మ స్థాపన చేస్తుంది. వారు స్వర్గ స్థాపకుడైన తండ్రి, సృష్టి రచయిత. మరి వారు తప్పకుండా కొత్త సృష్టిని రచిస్తారు కదా. పాతదైతే రచించరు కదా. కొత్త సృష్టిని స్వర్గము అని అంటారు. ఇప్పుడు ఇది నరకము. నేను కల్పపు సంగమయుగంలో వచ్చి పిల్లలైన మీకు రాజయోగ జ్ఞానాన్ని ఇస్తానని బాబా అంటారు. ఇది భారతదేశ ప్రాచీన యోగము. దీన్ని ఎవరు నేర్పించారు? శివబాబా పేరును మాయం చేసేశారు. గీతా భగవానుడు కృష్ణుడు అని ఒకవైపు అంటారు, మళ్ళీ విష్ణువు మొదలైన వారి పేర్లను కూడా చెప్తారు. శివుడు రాజయోగాన్ని నేర్పించారని ఎవరికీ తెలియదు. శివ జయంతిని నిరాకారుని జయంతిగానే చూపిస్తారు. వారెలా వస్తారు, వచ్చి ఏం చేశారు? తాను సర్వుల సద్గతిదాత, ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు. ఇప్పుడు సర్వాత్మలకు మార్గదర్శకుడైన పరమాత్మ కావాలి. తాను కూడా ఆత్మయే. ఏ విధంగా మనుషులు మార్గదర్శకులుగా ఉంటారో అలాగే ఆత్మలకు కూడా ఆత్మయే కావాలి. అతన్ని పరమాత్మ అని అంటారు. మనుషులందరూ పునర్జన్మలు తీసుకుని పతితులుగా అవుతారు. మళ్ళీ పావనంగా తయారు చేసి ఎవరు తీసుకువెళ్తారు? నేనే వచ్చి పావనులుగా తయారయ్యేందుకు యుక్తిని తెలియచేస్తానని బాబా అంటారు. కావున నన్ను స్మృతి చేయండి, దేహ సంబంధాలను వదలండి అని కృష్ణుడు చెప్పజాలడు. ఎందుకంటే అతడు 84 జన్మలు తీసుకుంటాడు, అన్ని సంబంధాలలోకే వస్తాడు. బాబాకు తన శరీరం లేదు. మీకు ఈ ఆత్మిక యాత్రను బాబాయే నేర్పిస్తారు. ఇది ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఇచ్చే ఆత్మిక జ్ఞానము. కృష్ణుడు ఎవరికి ఆత్మిక తండ్రి కాలేడు, అందరికీ ఆత్మిక తండ్రిని నేనే మార్గదర్శకుడిగా అవ్వగలను. ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు, శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు, సదా పవిత్రుడు అని నన్నే మహిమ చేస్తారు.
ఏమేం మహిమ చెప్పారు బాబాకి? మార్గదర్శకుడు, ముక్తి ప్రదాత, శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు, సదా పవిత్రుడు. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను, నేను ఈ శరీరం ద్వారా మీకు ఇస్తున్నాను అని బాబా అంటున్నారు. మీరు కూడా శరీరం ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. వారు తండ్రి, వారి రూపాన్ని కూడా చూపించారు. ఏ విధంగా ఆత్మ ఒక బిందువుగా ఉంటుందో అలాగే పరమాత్మ కూడా బిందువే. వారు ప్రకృతిని మహిమ చేస్తారు. వాస్తవానికి అన్నింటికన్నా సహజ సిద్ధమైన అద్భుతం ఇదే. ఇంత చిన్నని నక్షత్రంలో 84 జన్మల పాత్ర ఉంది. ఇదే అద్భుతం. డ్రామాలో తండ్రికి కూడా పాత్ర ఉంది. భక్తి మార్గంలో కూడా మీ సేవను చేస్తారు. మీ ఆత్మలో 84 జన్మల పాత్ర అవినాశిగా ఉంది. దీనినే సహజ సిద్ధమైన అద్భుతమని అంటారు. దాన్ని ఎలా వర్ణించాలి? ఆత్మ ఎంత చిన్ననిది అని ఈ మాటలను విని ఆశ్చర్యపోతారు. ఆత్మ నిజానికి నక్షత్రంలా ఉంటుంది. 84 జన్మలను ఖచ్చితంగా అనుభవిస్తుంది. సుఖాన్ని కూడా అది చాలా ఖచ్చితంగా అనుభవిస్తుంది. ఇది సహజ సిద్ధమైంది. బాబా కూడా ఒక ఆత్మయే. వారు పరమాత్మ. వారిలో జ్ఞానమంతా నిండి ఉంది. దానినే పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇది కొత్త విషయం. కొత్తవారు విని ఇంతటి జ్ఞానం ఏ శాస్త్రంలోనూ లేదు అని అంటారు. అలా అన్నా ఎవరైతే కల్పపూర్వం విన్నారో, వారసత్వాన్ని తీసుకున్నారో వారే వృద్ధిని పొందుతూ ఉంటారు. సమయం పడుతుంది. ప్రజలు ఎంతోమంది తయారవుతారు. అది సహజమైంది. రాజులుగా అవ్వటంలోనే శ్రమ ఉంది. మనుషులు చాలా ధనాన్ని దానం చేసినట్లయితే రాజ కుటుంబంలో జన్మిస్తామని భావిస్తారు. పేదవారు కూడా తమ ధైర్యానుసారంగా ఏదైతే దానం చేస్తారో దాన్ని బట్టి వారు కూడా రాజులుగా అవుతారు. ఎవరైతే పూర్తి భక్తులుగా ఉంటారో వారు దాన పుణ్యాలు కూడా బాగా చేస్తారు. షావుకార్లచే పాపాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పేదవారిలో ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. వారు ప్రేమగా కొద్దిగా దానం చేసినా వారికి దాని ఫలితంగా ఎంతో లభిస్తుంది. పేదవారు భక్తి కూడా ఎక్కువగా చేస్తారు. నాకు దర్శనం ఇవ్వకపోతే తల నరుక్కుంటాను అంటారు. ధనవంతులు ఎప్పుడూ ఇలా చేయరు. సాక్షాత్కారాలు కూడా పేదవారికే జరుగుతాయి. వారే దాన పుణ్యాలు చేస్తారు. రాజులుగా కూడా వారే అవుతారు. ధనవంతులకు అహంకారం ఉంటుంది. ఇక్కడ కూడా పేదవారికి 21 జన్మల సుఖం లభిస్తుంది. పేదవారు ఎక్కువగా ఉన్నారు. ధనవంతులు చివర్లో వస్తారు. ఇంత ఉన్నతంగా ఉన్న భారతదేశం ఇంత నిరుపేదగా ఎలా అయిందో మీరు అర్థం చేసుకున్నారు. భూకంపాలు మొదలైన వాటి ద్వారా మహళ్ళన్నీ వెళ్ళిపోయాయి. కావున నిరుపేదలుగా అయిపోతారు. రావణ రాజ్యం ఉన్న కారణంగా హాహాకారాలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఇటువంటి వస్తువులు ఉండజాలవు. ప్రతిదానికి కొంత వయస్సు ఉంటుంది కదా. అక్కడ మనుషుల ఆయువు ఏ విధంగా ఎక్కువగా ఉంటుందో అలాగే ఇళ్ళు, భవనాల ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. బంగారం, పాలరాళ్ళు మొదలైన వాటితో పెద్ద పెద్ద భవనాలు నిర్మించబడతాయి. బంగారు భవనాలు ఇంకా ఎక్కువ దృఢంగా ఉంటాయి. నాటకాల్లో కూడా చూపిస్తారు కదా. యుద్ధాలు జరిగినప్పుడు ఇళ్ళు, భవనాలు కూలిపోతాయి. మళ్ళీ అవి తయారవుతాయి. వారు నాటకాల్లో ఏ విధంగా ముందే తయారు చేసుకొని ఉంచుకుంటారు. స్వర్గంలో మహళ్ళు ఏవైతే తయారు చేయబడతాయో వాటిని మేస్త్రీలు ఎలా తయారు చేస్తారో నాటకాల్లో చూపించారు కదా. అలాంటి భవనాలే ఉంటాయని భావిస్తారు. ముందు ముందు మీకు అన్నీ సాక్షాత్కారం అవుతాయని వివేకం చెబుతుంది. ఈ విషయాలతో పిల్లలకి ఏ సంబంధము లేదు. పిల్లలు చదువును చదవాలి, స్వర్గాధిపతులుగా అవ్వాలి. స్వర్గ నరకాలు అనేకసార్లు వచ్చి వెళ్ళాయి. ఇప్పుడు రెండూ గతించిపోయాయి. సంగమంలో ఉన్నారు. సత్యుగంలో ఈ జ్ఞానం ఉండదు. ఈ సమయంలో పిల్లలైన మీకు పూర్తి జ్ఞానం ఉంది. లక్ష్మీనారాయణలకి రాజ్యాన్ని ఎవరిచ్చారో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారి వారసత్వాన్ని ఎవరి నుండి పొందారు? ఇక్కడ ఈ చదువును చదువుకొని స్వర్గానికి యజమానులుగా అవుతారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మహళ్ళు మొదలైనవి నిర్మిస్తారు. సర్జన్లు కూడా పెద్ద పెద్ద హాస్పిటళ్లను నిర్మిస్తారు కదా. బాబా పిల్లలైన మీకు ప్రతిదినము మంచి మంచి పాయింట్లను వినిపిస్తారు. మనుషులను సుజాగృతులను చేసి వారికి దారిని చూపించడమే మీ పని. బాబా ఎంతో ప్రేమగా అర్థం చేయిస్తారు. ఇక్కడ దేహాభిమానపు అవసరం లేదు.
బాబాకెప్పుడు దేహాభిమానం రాదు. మీరు దేహీ అభిమానులుగా అయ్యేందుకే ఎంతో కష్టపడతారు. ఎవరైతే దేహీ అభిమానులుగా అయ్యి బాబా పరిచయాన్ని ఇస్తారో వారు అనేకుల కళ్యాణాన్ని చేస్తారు. మొదట దేహాభిమానం రావడం వలన ఇతర అనేక వికారాలు కూడా వచ్చేస్తాయి. గొడవ పడడం, దెబ్బలాడుకోవడం, నవాబుల్లా నడవటము, ఇదంతా దేహాభిమానమే. మనది రాజయోగమే అయినా కూడా చాలా సాధారణంగా ఉండాలి. రాజయోగం అని రాజుల్లాగా ఉండకూడదు. నవాబుల్లా అంటే రాజుల్లాగా ఉండటం, అహంకారంతో ఉండటం. బాబా అంటున్నారు మనది రాజయోగమే, కానీ చాలా సాధారణంగా ఉండాలి. చిన్న విషయాల్లో కూడా అహంకారం వచ్చేస్తుంది. మంచి అందమైన గడియారాన్ని చూస్తే దాన్ని ధరించాలి అని మనస్సులో కలుగుతుంది, చింతన జరుగుతూ ఉంటుంది. దీన్ని కూడా దేహాభిమానం అనే అంటారు. మంచి ఖరీదైన వస్తువు ఉన్నట్లయితే దాన్ని జాగ్రత్తగా సంభాళించవలసి ఉంటుంది. అది పోతే చింతన నడుస్తుంది. అంతిమ సమయంలో ఏదైనా గుర్తొచ్చినట్లయితే పదభ్రష్టులుగా అయిపోతారు. ఇవి దేహాభిమానపు అలవాట్లు. మళ్ళీ వారు సేవకు బదులుగా డిసర్వీస్ కూడా తప్పకుండా చేస్తారు. రావణుడు మిమ్మల్ని దేహాభిమానులుగా తయారు చేశాడు. బాబా ఎంత సాధారణంగా ఉన్నారో చూడండి. ప్రతి ఒక్కరి సేవను చూడటం జరుగుతుంది. మహారథి పిల్లలు తమ ప్రభావాన్ని చూపాలి. మీరు ఫలానా స్థానానికి వెళ్ళి భాషనివ్వండి అని మహారథులకే వ్రాయడం జరుగుతుంది. ఒకరినొకరు పిలుచుకుంటూ ఉంటారు, కానీ పిల్లల్లో చాలా దేహాభిమానం ఉంటుంది. భాషను ఇవ్వడంలో బాగున్నా పరస్పరం ఆత్మిక స్నేహం లేదు. దేహాభిమానం ఉప్పు నీరులా చేసేస్తుంది. ఏ విషయంలోనూ వెంటనే విసుగు చెందకూడదు. కావున ఎవరినైనా ఏదైనా అడగవలసి ఉంటే వచ్చి బాబాని అడగండి. మీకు ఎంతమంది పిల్లలు అని బాబాని అడిగితే నాకు పిల్లలు లెక్కలేనంతమంది ఉన్నారు, కానీ అందులో కొందరు కుపుత్రులు, కొందరు మంచి మంచి సుపుత్రులు ఉన్నారు అని అంటారు. ఇటువంటి తండ్రికి ఆజ్ఞాకారులుగా, నమ్మకస్తులుగా తయారవ్వాలి కదా. అచ్చా మీఠే మీఠే सिक्की लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, దేహాభిమానంలోకి వచ్చి ఏ విధమైన ఫ్యాషన్లను చేయకూడదు. ఎక్కువ అభిరుచులను ఉంచుకోకూడదు. చాలా చాలా సాధారణంగా వ్యవహరించాలి. 2, పరస్పరం చాలా చాలా ఆత్మిక స్నేహంతో నడుచుకోవాలి. ఎప్పుడూ ఉప్పు నీరులా విడిపోకూడదు. బాబాకు సుపుత్రులుగా అవ్వాలి. అహంకారంలోకి ఎప్పుడూ రాకూడదు. ఈరోజు వరదానము, సదా ప్రసన్న చిత్త భవ. తమ భాగ్యము మరియు భాగ్య విధాత యొక్క గుణాలను గానం చేసే సదా ప్రసన్న చిత్త భవ. తమ భాగ్యము మరియు భాగ్య విధాత యొక్క గుణాలను గానం చేసే సదా ప్రసన్న చిత్త భవ. మొత్తం బ్రాహ్మణ పిల్లలందరికీ జన్మతోనే కిరీటము, సింహాసనము మరియు తిలకం జన్మసిద్ధ అధికార రూపంలో ప్రాప్తిస్తాయి. కావున ప్రకాశిస్తున్న ఈ భాగ్య సితారను చూస్తూ మీ భాగ్యాన్ని మరియు భాగ్య విధాత యొక్క గుణాలను గానం చేస్తూ ఉండండి. అప్పుడు గుణ సంపన్నంగా అయిపోతారు. మీ బలహీనతల గుణాలను గానం చేయకండి, భాగ్యపు గుణదానం చేస్తూ ఉండండి. ప్రశ్నల నుండి అతీతంగా ఉండండి. అప్పుడే సదా ప్రసన్న చిత్తులుగా ఉండే వరదానం ప్రాప్తమవుతుంది. ఆపై ఇతరులను కూడా సహజంగానే ప్రసన్నం చేయగలరు. స్లోగన్, ఏకనమిగా మరియు ఎకానమీగా నడుచుకోవడమే బ్రాహ్మణ జీవితంలో సఫలతకు ఆధారము. ఏకనమిగా అంటే ఒకే ఒకరి నామం తీసుకోవడం, అంటే వారి బాబా యొక్క మహిమలో, బాబా యొక్క స్మృతిలో ఉండేవారు. మరియు ఎకానమీ అంటే పొదుపుగా ఉండేటువంటి విధంగా నడుచుకోవడమే బ్రాహ్మణ జీవితంలో సఫలతకు ఆధారము. అచ్చా, అవ్యక్త సూచనలు. నిశ్చయం అనే పునాదిని దృఢంగా చేసుకుని సదా నిర్భయంగా, నిశ్చింతగా ఉండండి. నిశ్చయం ఎల్లప్పుడూ నిశ్చింతలుగా తయారు చేస్తుంది. మరియు ఎవరైతే నిశ్చింత స్థితిలో ఉంటూ ఏ కార్యాన్నైనా చేస్తారో వారు ఆ కార్యంలో తప్పకుండా సఫలురవుతారు.
ఎందుకంటే నిశ్చింత స్థితిలో బుద్ధి మంచిగా నిర్ణయిస్తుంది. యథార్థ నిర్ణయానికి ఆధారము నిశ్చయ బుద్ధి, నిశ్చింత స్థితి. ఇక ఇందులో ఆలోచించే అవసరం ఉండదు. యథార్థ నిర్ణయానికి ఆధారం ఏంటి? నిశ్చయ బుద్ధి, నిశ్చింత స్థితి. ఇలా ఉంటూ యథార్థ నిర్ణయాల్ని ఈరోజు మనం తీసుకుందాం. అచ్చా, ఓం శాంతి.